మంచి సమాజ నిర్మాణం జరగాలంటే మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. నిజాంపట్నం గ్రామంలో రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి రావూరి గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిజాంపట్నం గ్రామదేవత మోగదారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంపై నుంచి ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఇంటి వద్దకే చేరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాగే అలాంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. నవరత్నాలు నేను పక్కాగా అమలు చేస్తానన్నాడు. దాంతో భాగంగా పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తానని చెప్పినట్టుగా చేయడమే కాకుండా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచం మొత్తం అతలాకుతలమైన ప్రత్యేకమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడా కూడా ఒక సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వైద్యపరంగా కావచ్చు, వారికి వెల్ఫేర్ కావచ్చు, లేదంటే పోషకాహారంతో సహా కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆయన అనేక రకాలైనటువంటి నిర్ణయాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య తయారయ్యారు డూడు బస్వన్ లాగా తయారయ్యారు. నాయుడు గారు ప్లాన్ వేసి దించడానికి రకరకాలుగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలి. ఈ వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు, ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు, ప్రతి కార్యక్రమం ఒంట్లో బాగోపోతే ఆరోగ్యశ్రీని ఆపరేషన్ చేస్తున్నారు, ప్రతి కార్యక్రమం మరి మీ ద్వారా జరుగుతుంది. వీళ్ళని దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, ఆయనకి ప్రాబ్లమ్స్ చేయాలి అనే రీతిలో ఫస్ట్